హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. మేమైతే శివాలయంకి అయితే వెళ్ళాము. నిన్న గురువారం రోజు ఏకాదశి కదా, ఆ రోజు బాగుంది అని అంటే మేము మార్నింగే శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది వెళ్ళడానికి గల రీజన్ కూడా ఉంది. నేనైతే మా చెల్లి మ్యారేజ్ అయ్యి మంచి హస్బెండ్, మంచి ఫ్యామిలీ దొరికితే నేనైతే మా చెల్లి కోసం 101 కొబ్బరికాయలు కొడతానైతే మొక్కుకున్నాను. ఇక ఎప్పుడు వీలవ్వలేదు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి అయితే అందరం వచ్చాము కదా, మా అక్క, నేను, మా చెల్లి. సో అందుకోసమే ఫస్ట్ అయితే ఇక్కడ శివాలయం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టెంపుల్లో అయితే శివలింగం పైన అయితే వాటర్ పోసి అక్కడ మొక్కుకొని అక్కడ ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయ కొట్టి శివలింగం దగ్గర అక్కడ టెంపుల్లోనే పెట్టి ఇక్కడ ముందు అయితే గజస్తంభం ఉంటుంది కదా, అక్కడే అందరూ ఇట్లా కొబ్బరికాయలు కొడతారంట. కుంకుమ, పసుపు, ఊది బస్తీలు అయితే అట్లా ముట్టించి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే 9:30, 9:40 అయింది. ఇక ఎండ ఫుల్గా స్టార్ట్ అయింది. మార్నింగే వెళ్దాం అనుకున్నాము. అనుకోకుండా ఆ రోజు మంచిగా ఉందని చెప్పేసి వెళ్ళాను. మా చెల్లి వచ్చింది కాబట్టి ఇక తను ఉన్నప్పుడే కొబ్బరికాయలు కొడితే అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను కొట్టాను. మా నాన్నకి చెప్తే మార్నింగ్ వెళ్ళి కొబ్బరికాయలు అక్కడ కిరాణంకి వెళ్ళి మాట్లాడి డైరెక్ట్ అక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళతోనే టెంపుల్ వరకు కొబ్బరికాయలు అయితే తీసుకొని వచ్చారన్నట్టు. ఇక ఇక్కడైతే నేను దేవునికి మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టడం స్టార్ట్ చేశాను. అసలు ఎండనైతే మామూలుగా లేదు, ఫుల్ అయితే ఎండ ఉంది. నేను, మాంస, చిట్టి తల్లి, మిన్ను అయితే వెళ్ళాము టెంపుల్కి. ఇక ఒక్కొక్క కొబ్బరికాయ కొడుతుంటే ఆ స్వెట్కి అయితే మామూలుగా కాదు. నాకు అసలే ఎండకు ఫుల్ స్వెట్ వస్తుంది నార్మల్గానే. ఇంకా ఎండలో అయితే ఇక కొబ్బరికాయలు కొడుతుంటే ఇంకా ఫుల్ స్వెట్ ఆడుతూనే ఉంది. ఇక వాళ్ళు అయితే ఒక్కొక్క కొబ్బరికాయ అందిస్తూ ఉంటే నేనైతే ఫాస్ట్గానే కొట్టాను కొబ్బరికాయలు. ఇక ఎప్పటి నుండో అనుకుంటున్న కోరికనైతే ఇప్పుడు తీరింది. మా చెల్లె రాగానే ఇక అంటే ఎప్పుడో వచ్చింది, కాకపోతే ఇక ఇప్పుడైతే కొడదామని చెప్పేసి అయితే ఇక మా చెల్లిని తీసుకొని అయితే కొడుతున్నాను. మొత్తం 101 కొబ్బరికాయలు. వాళ్ళు ఎక్స్ట్రా అందులో ఏమైనా పగులుతాయని చెప్పేసి ఎక్స్ట్రా ఒక 6 అయితే ఇచ్చారన్నట్టు. ఇక ఆ 6 అయితే పక్కన పెట్టేసి ఇక నేనైతే కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేశాను. అసలు ఎండ చూడండి ఎలా ఉందో. ఎండలోనే వెళ్ళాము. అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ అసలు లేవలేదు. హాలిడేస్ కాబట్టి అసలు లేవడమే లేదు. అందరూ మంచిగా పడుకోవడం, మెల్లగా లేవడం అవుతుంది డైలీ. ఇక ఇక్కడైతే మేము అన్ని కొబ్బరికాయలు అయితే టోటల్గా 101 కొబ్బరికాయలు అయితే ఇక్కడనైతే కొట్టాము. అందరూ నార్మల్గా అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వచ్చారన్నట్టు. వాళ్ళుండి ఏమన్నారంటే మీరు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అన్ని ఇంటికే తీసుకెళ్ళొద్దు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పారు. సో ఇక కొబ్బరికాయలు అయితే అక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళకైతే ఒక 5-6 మెంబర్స్కి అట్లా కొబ్బరికాయలు ఆల్మోస్ట్ సగం మేము టెంపుల్లోనే అందరికి ఇచ్చేసామన్నట్టు. కొన్ని కొబ్బరికాయలు మాత్రమే మేము ఇంటికి తీసుకొచ్చామన్నట్టు. ఇక ఇక్కడ అయితే మేము కొబ్బరికాయలు అన్నీ కొట్టిన తర్వాత నేనైతే దేవునికి అయితే మొక్కు తీర్చుకున్నాను అన్నట్టు. ఇక నేను మానస, ఇక మా మానస కూడా ఒకటి, మా చిట్టి తల్లి ఒకటి, మిన్ను ఒకటి. లాస్ట్లో అయితే ఇలా మా శృతి బర్త్డే ఉండే. ఇక అనుకోకుండా శృతి దర్శిత్ అయితే ఇద్దరు టెంపుల్కి వచ్చారు. ఇక శృతి ఒక కొబ్బరికాయ, మిన్ను, దర్శిత్ వీళ్ళందరూ ఒక్కొక్క కొబ్బరికాయను అయితే కొట్టారన్నట్టు. ఇక్కడైతే ఫైనల్లీ మా చెల్లె మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 months వరకు వచ్చింది. ఇప్పుడు నాకు కోరికనైతే నెరవేర్చుకున్నాను. హైదరాబాద్లో ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ అసలు వెళ్ళడం వీలవ్వట్లేదు. ఇక ఎలాగూ నేను సమ్మర్ హాలిడేస్కి అయితే వెళ్తాను కదా, సో ఇక్కడైతే మొక్కు తీర్చుకుందామని చెప్పేసి అయితే ఇక్కడైతే ఫైనల్లీ నా మొక్కు అయితే తీర్చుకున్నాను. నా లైఫ్లో ఫస్ట్ ఇంత బిగ్గెస్ట్ కోరిక అనేది ఇన్ని కొబ్బరికాయలు కొట్టడం అనేది మా చెల్లె కోసం మాత్రమే చేశాను అన్నట్టు. ఇక మా మిన్ను కూడా ఇక్కడ చూడండి కొబ్బరికాయ అందరు కొడుతుంటే నేను కూడా కొడతానైతే మా మిన్ను కూడా ఒక కొబ్బరికాయ కొట్టింది. ఇక అన్ని కొబ్బరికాయలు కొడుతుంటే నెయిల్స్ అయితే చాలా ఇట్లా కట్ అయ్యి బ్లడ్ కూడా వచ్చింది అసలు. ఇక ఫైనల్లీ నా కోరికనైతే నెరవేరింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. ఇక ఫైనల్గా మేము అందరం అయితే అక్కడ ఒక ఫొటోస్ అయితే దిగి ఇంటికి అయితే వచ్చాము. మళ్ళీ ఆటో తీసుకొని నేను, మిన్ను, మాన్సాన్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.